హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ వ్లాగ్లో మా ఇంట్లో రథసప్తమి పూజను ఎలా చేసుకున్నామో చూపిస్తానండి. మీ ఇంట్లో రథసప్తమి పూజను ఎలా చేసుకున్నారు, ఎలా అయింది అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇప్పుడు ఉండే మన నేచర్కి మనకి వేరుపిడకలు దొరకడం చాలా కష్టంగా ఉంటుంది కదండి. అంటే పల్లెటూరులో కానీ సిటీల్లో కానీ ఎక్కడైనా సరే పిడకలు దొరకడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకని మేము చిన్నగా కట్టెల పొయ్యి ఏర్పాటు చేసుకొని అందు మీద పాలు పొంగిచ్చాము. ఇన్కేస్ కట్టెల పొయ్యి మీద కూడా చేసుకోలేని వాళ్ళు నేరుగా గ్యాస్ మీద మనం ప్రసాదం చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకోవచ్చు. లేదు అని దానికన్నా ఏదో దాంతో ఉన్నదాంతో తృప్తిపడి పూజ చేసుకోవడం చాలా మేలు. అది మన భగవంతుడు కూడా తోడుంటాడంటే అమ్మ చెప్తూ ఉండేది. ఎప్పుడైనా సరే జీవితంలో కూడా ఏదైనా లేదు అనే దానికన్నా ఉన్నదాంతో తృప్తిపడండి. ఈ ప్రసాదం ప్రిపేర్ అయ్యే లోపల మనం చిక్కుడుకాయలతో రథాన్ని, తర్వాత రేగుపళ్ళని, రేగాకుల్ని, మనకి చిల్లడాకుల్ని అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే సూర్యభగవానుడికి ఇష్టమైనవన్నీ మనం తయారు చేసి పెట్టుకోవడం చాలా మంచిదండి. ఈ రథసప్తమికి మనకి ఇత్తడి పాత్రలోనే మనం పాలు పొంగించుకోవాలి. ఇలా ఇత్తడి పాత్రలోనే పాలు పొంగిన తర్వాత మనం ప్రసాదం ప్రిపేర్ చేసుకొని సూర్యభగవాన్ నైవేద్యం పెడితే చాలా మంచిది. ఇలా పాలు పొంగిన తర్వాత మేము రైస్ యాడ్ చేసుకోవడమే. ఇలా రథసప్తమికి మాత్రం మనం గరిటె మాత్రం యూజ్ చేయకూడదండి. ఇలా మనం ప్రసాదం ప్రిపేర్ చేసేటప్పుడు చెరుకు గడతో మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా చేసి ప్రసాదం రెడీ చేయాలి. అంటే ఇత్తడి పాత్రలో మన చెరుకు గడతో కలుపుతూ బెల్లం పరమాణం చేయడం రథసప్తమి రోజున సూర్యభగవానుడికి చాలా ఇష్టం అంట. ఎప్పుడైనా సరే ప్రసాదం ప్రిపేర్ చేసేటప్పుడు పాలు అవి బాగా మరిగిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి, లేకంటే పాలు ఇరిగిపోతాయండి. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ చిట్కా. నెక్స్ట్ వచ్చేసి నేను చెరుగ్గడ, అంటే సూర్యభగవానికి ఇష్టమైన చెరుగ్గడ, రేగుపళ్ళు అన్నీ అరేంజ్ చేసుకోవాలని చెప్పాను కదా. ముందే ఇలా దేవుడికి అన్ని సిద్ధం చేసుకుంటాను. ఒక పక్కన ప్రసాదం ప్రిపేర్ అవుతుంది, ఒక పక్కన జీడిమల్ని అంతా అరేంజ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ టైం 11 అయిపోయింది, అంటే ప్రసాదం చేయబడికే 11 అయిపోయింది. ఆల్రెడీ చాలా లేట్గానే స్టార్ట్ చేసాము. అంటే రథసప్తమి లేట్ అయినా అవుతుందండి. అంటే గుడికి వెళ్ళి తర్వాత స్టార్ట్ చేసుకున్నాము. ఆల్రెడీ 11 అయిపోయింది, ఇంకా పూజ చేయాలంటే 12 అయిపోయింది. రథసప్తమి రోజున చాలా ఎండ కూడా వస్తుంది. ఆ ఎండ వల్ల చాలా టైం పెట్టేసింది. ఇంకేముంది, ప్రసాదం రెడీ అయిపోయింది. మొత్తం అంతా అరేంజ్ చేసేసుకున్నాను. చిక్కుడాకుల మీద ప్రసాదం పెట్టాలంటే అంటే 5 కానీ 9 కానీ చిక్కుడాకుల మీద దేవుడికి ప్రసాదం నైవేద్యంగా పెట్టాలి. తర్వాత రేగుపళ్ళు, చిక్కుడుకాయలతో రథాన్ని, ఆల్రెడీ చిక్కుడుకాయలతో రథాన్ని ఒక షార్ట్ కింద చేసి పెట్టాను. ఆ షార్ట్ కూడా బాగా వెళ్ళిందండి. ఇది ఫైనల్ అవుట్పుట్ మాత్రమే చూపించాను, ఇంకా దీంట్లో నేను చూపించలేదు. మా ఇంట్లో రథసప్తమి చాలా స్పెషల్. ఎందుకంటే రథసప్తమి రోజునే నా ఎంగేజ్మెంట్ జరిగింది, నాకు బాగా గుర్తు. అందుకని రథసప్తమి అంటే చాలా ఇష్టం. ఆ రోజే నా జీవితం స్టార్ట్ అయిందని నాకు రథసప్తమి అంటే చాలా ఇష్టం. మీరు కూడా మీ ఇంట్లో రథసప్తమి పూజను ఎలా చేసుకున్నారు, ఎలా జరిగింది, రథసప్తమి రోజున మీకు ఏమైనా స్వీట్ మెమరీస్ ఉన్నాయని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్గా జిల్లడాకుల మీద దీపం పెట్టి పూజ చేశాను. అంటే జిల్లడాకు మీద గోధుమలు కానీ రైస్ కానీ వేసుకుని దీపం పెడతారు. కొంతమంది నార్మల్గా కూడా పెడతారు. నేనైతే నార్మల్గానే పెట్టేశానండి. అన్నీ అరేంజ్ చేసుకున్నాను. చాలా బాగా సెట్ అయింది. కొంచెం లేట్ అయింది, ఎండ అయింది, కానీ చాలా బాగా సెట్ అయింది. ఫైనల్గా మా రథసప్తమి మా ఇంట్లో ఎలా జరిగింది, మీ ఇంట్లో రథసప్తమి నేను కామెంట్ సెక్షన్లో పక్కా చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.